ఈ అన్ని పక్క పెట్టరు. దయచేసి ఆ కొనుగోళ్ల గురించి ఇక్కడ ఫార్మాసిటీకి సంబంధించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా మిమ్మల్ని రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడే చెప్తానే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడే చెప్పినా నాకు రేవంత్ రెడ్డి సంబంధాలు ఉన్నట్టు ప్రూవ్ చేయమని చెప్పాను. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సంబంధాన్ని ప్రూవ్ చేస్తా. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా, ఆర్కే ప్రభుత్వం వస్తుందా నేను సిద్దం. నేను సవాల్ చేసిన, వట్టికి లేదు, నేను సవాల్ చేసిన. అదే కాంగ్రెస్ వాళ్ళేమో కేసీఆర్ డైరెక్షన్ తోటే బీజేపీ వాళ్ళు మూసి నిద్ర చేస్తున్నారు. వాళ్ళకు తెల్లాలేస్తే బీజేపీ కనబడుతుందన్న. పన్నా లేసినా తిన్నా పన్నా ఏడిపోయినా కూడా బీజేపీ వీళ్ళు వాళ్ళకుంటారు. వాళ్ళు వీళ్ళిద్దరికి ముంగట కనబడేది బీజేపీ. అంటే ఇప్పుడు బీజేపీ అంటే భయం. మూసి నిద్ర ఎందుకు చేస్తుంది సార్ బీజేపీ పార్టీ? మేము మూసి ప్రక్షాళనకు, మూసి పునర్జీవానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు. మా డిమాండ్ అలా, మా బాధల్లో ఒకటే, పేద ప్రజల ఇండ్లు కూల్చకండి. మూసి ప్రక్షాళన పేరుతోని 1,50,000 కోట్లను దంచుకోకండి, చంపుకోకండి. ఈ రెండింటికి మాత్రం వ్యతిరేకం. మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు. మూసి ప్రక్షాళన జరగాలని కోరిందే మేము, కానీ చంపుకోమని కోరింది మేము కాదు. పేదలను కూల్చుకున్నది మేము కాదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ మీరు తెలంగాణలో కాదా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని నేను ఒక సవాల్ ఇస్తాను. అన్నా మనం మాట్లాడేటప్పుడు భాష ఉండాలన్నా. ఎవరు తెలంగాణ డిఎన్ఏలో తెలంగాణ ఉంటుందని ఇక అట్లనప్పుడు తెలుగు రాష్ట్రాలు విభజనప్పుడు అప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఎదురుకోవచ్చు. ఇక డిఎన్ఏ తెలంగాణ రక్తంలో డిఎన్ఏ తెలంగాణ ఉంటుంది, లేకుంటే ఇంకోటి ఉంటుంది, ఆంధ్ర ఉంటుంది, ఇది ఉంటుంది అనుకుంటే సరే రాజకీయ విమర్శలు నడుస్తూ ఉంటాయి. దాని పెద్ద మనం రాజకీయ విమర్శలు వస్తాయి. ఈ సంస్థాగతానికి సంబంధించి ఇప్పుడు 30 లక్షల చిల్లర సభ్యత్వమైంది. అధిష్టానం కొంచెం దీని మీద అసంతృప్తిగా ఉందన్నది ఎంతవరకు వచ్చింది సార్? రెండో క్వశ్చన్, బీజేపీ అధ్యక్షులు త్వరలో బండి సంజయ్ రాబోతున్నారు. నేను కేంద్ర మంత్రిని, నాకు అధ్యక్షుడిచ్చే అవకాశం ఉండనే ఉండదు. నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా. కిషన్ రెడ్డి గారు నేనప్పుడు మార్చే సందర్భంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఒక్కరికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. జేపీ నడ్డా గారి ఇప్పుడు మెంబర్షిప్ టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఆ అవకాశం ఉండదు. నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉండదు. నన్ను మొన్ననే కేంద్ర మంత్రి చేసి నాకు మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను చేసే అవకాశం ఉండదు, నన్ను నియమించే అవకాశం ఉండనే ఉండదు. ఇది తప్పు, 100% తప్పు. మెంబర్షిప్ విషయంలో భారతీయ జనతా పార్టీ పోయినసారి కంటే 3 ఇంతలు ఎక్కువ మెంబర్షిప్ చేస్తున్నాం. మేము కేంద్ర నాయకత్వ టార్గెట్ ను రీచ్ అయినాం ఆల్రెడీ. కాబట్టి మొదట్లో కొంచెం తక్కువైనప్పుడు కూడా మా మెంబర్షిప్ ఇన్ఛార్జ్ అయినటువంటి రామచంద్ర గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, చాలా ఇష్టపడి పనిచేస్తున్నారు, పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి 30 లక్షల మెంబర్షిప్ దాటింది. అది దాదాపు 40 లక్షలు కూడా కాబోతున్నది. ధన్యవాదాలు. మా సంగారెడ్డి మా జిల్లా అధ్యక్షుల గారికి ప్రత్యేక అభినందనలు. టార్గెట్ రీచ్ అయిపోయారు వీళ్ళు. సంగారెడ్డి జిల్లా కార్యకర్తలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నాయకులు కార్యకర్తలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నిజంగా ఈ జిల్లాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.